వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఇప్పుడే రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని ఆన్ లో పెట్టుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ది ఎపిసోడ్. సాధారణంగా మెగా హీరోల నుంచి ఒక్క సినిమా వస్తుందంటే చాలు మెగా అభిమానుల సందడి ఏ రేంజ్ లో ఉంటుందో అందరికీ తెలుసు. అలాంటిది వారంతా క్యూ కడుతూ తమ సినిమాలను విడుదల చేస్తే ఇక అభిమానుల ఆనందానికి అవధులు ఉండవు. ఒక రకంగా చెప్పాలి అంటే మెగా అభిమానులకు అసలైన దసరా దీపావళి పండుగలు అప్పుడే ఉంటాయనడంలో సందేహం లేదు. వరుణ్ తేజ్ మొదలుకొని రామ్ చరణ్ వరకు ఇలా వరుసగా 5 మంది మెగా హీరోలు తమ సినిమాలను విడుదల చేయడానికి లైన్ లో ఉంచారు. మరి ఏ సినిమా ఎప్పుడు విడుదలవుతుందో ఇప్పుడు చూద్దాం. అలాగే వీళ్ళ పోటీ గురించి ఫ్యాన్స్ అయితే తెగ టెన్షన్ పడిపోతున్నారట. ఎందుకో ఈ వీడియోలో తెలుసుకుందాం. మీలో ఫస్ట్ టైం మన ఛానల్ ని విజిట్ చేస్తున్నట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లెట్స్ కంటిన్యూ ది ఎపిసోడ్. వరుణ్ తేజ్ హీరోగా, కరుణ్ కుమార్ దర్శకత్వంలో వైరా ఎంటర్టైన్మెంట్స్, ఎస్ ఆర్ట్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్ళూరు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రం మత్కా. హై బడ్జెట్ మూవీగా వస్తున్న ఈ సినిమా నవంబర్ 14వ తేదీన థియేటర్లోకి రాబోతుంది. దాదాపు 24 సంవత్సరాల పాటు సాగే పీరియాడిక్ బ్యాక్ డ్రాప్ సినిమాని డైరెక్టర్ ఎంచుకున్నారు. ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా సీక్వెల్ డిసెంబర్ 6వ తేదీన ప్రపంచవ్యాప్తంగా చాలా గ్రాండ్ గా విడుదల కాబోతుంది. భారీ అంచనాల మధ్య అల్లు అర్జున్ ఈ సినిమాను విడుదల చేయబోతున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమా విడుదల కాబోతుంది. అల్లు అర్జున్ మెగా హీరో కాకపోయినా మెగా కాంపౌండ్ హీరో అనడంలో సందేహం లేదు. ప్రస్తుతం మెగా అల్లు ఫ్యామిలీల మధ్య వార్ నడుస్తున్నా ఇప్పటికీ కొంతమంది మాత్రం మన బన్నీని మెగా ఫ్యామిలీలోనే చూస్తున్నారు. ఇక ప్రముఖ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న చిత్రం గేమ్ చేంజర్. భారీ అంచనాల మధ్య విడుదల కాబోతున్న ఈ సినిమాను దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 25వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే మెగాస్టార్ చిరంజీవి ప్రముఖ డైరెక్టర్ వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో వస్తున్న చిత్రం విశ్వంభర. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 10వ తేదీన విడుదల కాబోతుంది. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వచ్చే ఏడాది మార్చి 28వ తేదీన తన నుంచి హరిహర వీరమల్లు సినిమాను విడుదల చేయబోతున్నారు. మొత్తానికైతే ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ చిత్రాలు కావడం గమనార్హం. కథ ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఇలా వరుస పెట్టి బాక్స్ ఆఫీస్ పై దండయాత్ర చేయడంతో ఇవి ఎక్కడ డిజాస్టర్ అవుతాయని కూడా కొంతమంది మెగా అభిమానుల్లో టెన్షన్ నెలకొంది. ముఖ్యంగా పుష్ప, గేమ్ చేంజర్, విశ్వంభర ఈ 3 సినిమాలలో ఏవైనా 2 సినిమాలు వెంటనే విడుదలయ్యే ఛాన్స్ ఉన్నాయి. అలానే హరిహర వీరమల్లు, విశ్వంభర కూడా గ్యాప్ లేకుండా విడుదలయ్యే ఛాన్స్ కనపడుతోంది. ఇలా గానీ జరిగితే ఒక మెగా హీరోపై మరో మెగా హీరో పోటీ పడడం ఖాయం. మరి చివరగా వీరందరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కు షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.